డెఫినెట్‌గా గురక అనేది తగ్గుతుంది. అండ్ అడ్వాంటేజ్ ఏమొస్తుందంటే సీప్యాప్ మిషన్ సపోజ్ వాడుతున్నారు. వాళ్ళు 120 కిలోలు ఉన్నప్పుడు ఏ సెట్టింగ్స్, ఏ ప్రెషర్స్ ఉన్నాయో వాడు 90 కిలోలకు వచ్చినప్పుడు అంత ప్రెషర్ అవసరం ఉండదు. సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. డెఫినెట్లీ అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ ఈ బరువు తగ్గటం వల్ల వాళ్ళు సర్జికల్ క్యాండిడేట్స్‌గా కూడా మారుతారు. బరువు తగ్గారు. ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాలో సివియర్ నుంచి మైల్డ్కి వచ్చారు, బరువు తగ్గారు. అప్పుడు వాళ్ళ మీద సర్జరీ చేస్తే అసలు మిషనే వాడకుండా వాళ్ళంతకు వాళ్ళు నిద్రపోయే పరిస్థితి కూడా ఉంటుంది. సార్ అదేవిధంగా ఇందాక మీరు చెప్పారు కదా ఆర్ఈఎన్ అని చెప్పి, దెన్ అదేవిధంగా ఎన్ఆర్ఈ స్లీప్ అని చెప్పారు కదా, దాని మీనింగ్ ఏంటి సార్? ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్. ఇది మెయిన్గా కళలు మనం కనే నిద్ర ఆ స్లీప్లో ఉంటుందండి, ఆర్ఈఎం స్లీప్. ఇది ఎక్కువ తెల్లవారుజామున వస్తుంది ఆర్ఈఎం స్లీప్. ఎన్ఆర్ఈఎం స్లీప్ అంటే నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్. దీంట్లో మళ్ళీ N1, N2, N3 అని ఉన్నాయండి. N3 అంటే బాగా డీప్ స్లీప్. అంటే ఆ డీప్ స్లీప్లో ఉన్నప్పుడు మనం లేపిన వాళ్ళు లేవరు, గాఢ నిద్ర అంటారు కదా, అది N3 స్లీప్. N2 స్లీప్ అంటే స్లైట్ స్లీప్, అంటే ఏదైనా చిన్న తలుపు సౌండ్ వచ్చినా టక్కన లేస్తారు. సో అలా స్టేజెస్ ఆఫ్ స్లీప్ అనమాట ఇవి. నేను ఇంకా మరీ డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు స్లీప్లోకి. కానీ ఆర్ఈఎం స్లీప్ అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్. మీరు ఆ ఆర్ఈఎం స్లీప్లో నిద్రపోతున్న వ్యక్తి కన్నుని చూస్తే కన్ను కదులుతూ ఉంటుంది. ఈ కన్ను రెప్ప కింద చూస్తే మీరు కదులుతూ ఉంటుంది, మూమెంట్స్ ఉంటాయి. అంటే వాళ్ళు ఆ టైంలో యూజువలీ కలలు కనే అవకాశం కూడా ఉంటుంది. ఓకే ఓకే సార్, ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు గురక అని చెప్పారు, దీనికి మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కదా. ఇలా మంచి నిద్ర కోసం కొన్ని మంచి చిట్కాలు చెప్పాలి సార్. అంటే ఈ గురక ఉన్న వాళ్ళ సమస్య వాళ్ళని కాదు, జనరలైజ్డ్గా చెప్తున్నాను. ఇప్పుడు బేసిక్గా ఏంటంటే యాక్చువల్గా మనిషి 1/3 ఆఫ్ లైఫ్ స్లీప్లో గడపాలండి. రోజుకి 8 అవర్స్ నిద్రపోవాలి. నిద్రపోయే వాళ్ళు ఒకప్పుడు ఏంటంటే ఈవినింగ్ 6ంటికి అంత భోంచేసి లైట్స్ ఫెయిల్ అవ్వంగానే, అంటే ఎలక్ట్రిసిటీ లేని రోజుల్లో 7ంటికి 8ంటికి పడుకొని నిద్రపోయేవాళ్ళు. ఉదయం 5కు 6కు సూర్యుడు ఉదయించిన తర్వాత లేచేవాళ్ళు. వాళ్ళకి 8 అవర్స్ స్లీప్ అనేది రొటీన్. సో మన క్లాక్ కూడా, మన బాడీలో ఒక క్లాక్ ఉంటుంది, సర్కేడియన్ రిథమ్ అనేది. మనకు కూడా 8 అవర్స్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు జనరేషన్ ఎలా అయిపోయిందంటే స్లీప్ డిప్రైవ్డ్ జనరేషన్. రాత్రి 1 గంట వరకు ఫోన్ చూస్తారు, ల్యాప్టాప్ చూస్తారు, యూఎస్కి జాబ్ అంటారు. సో ఈ ల్యాప్టాప్ స్క్రీన్స్, టీవీస్, మూవీస్, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ వచ్చేసి ఏంటంటే స్లీప్ డిప్రైవ్డ్ సొసైటీ అయిపోయింది. నిద్రపోవట్లేదు సరిగ్గా మనుషులు. సో దీనివల్ల కూడా స్ట్రెస్ చాలా ఎక్కువ అయిపోతుంది మనుషులకి. సో బాగా నిద్రపోవటం అనేది చాలా ఇంపార్టెంట్. బాగా నిద్రపోవటానికి చిట్కాలు అంటే జనరలైజ్గా చెప్తున్నాను నేను. ఒక రెగ్యులర్ టైంకి నిద్రపోవటం అలవాటు చేసుకోవాలండి. ప్రతిరోజు నిద్ర వచ్చినా రాకపోయినా, ఏ పని ఉన్నా ఏ పని లేకపోయినా 10ంటికి పడుకోవాలి అనుకున్నారనుకోండి, 10ంటికి పడుకోవాలి ఇంట్లో అందరూ. అది అలవాటు చేసుకోవాలి. ఇదేంటంటే బ్రెయిన్లో ఒక సర్కేడియన్ రిథమ్ అని ఉంటుంది. ఆ రిథమ్ 10ంటికి పడుకొని 6ంటికి లేవటం, ఈ రిథమ్ని క్రియేట్ చేసుకోవాలి మనుషులు. ఒకరోజు 10ంటికి పడుకొని, ఒకరోజు 1 గంటకు పడుకొని, ఒకరోజు 12ంటికి పడుకొని, అలా ఆ రిథమ్ లేకపోతే కష్టమండి. ఫస్ట్ది రిథమ్, ఒకటే టైంలో పడుకోవాలి, ఒకటే టైంలో లేవాలి, అది అలవాటు చేసుకోవాలి. రెండవది, బెడ్రూమ్ చాలా నీట్గా క్లీన్గా ఉండాలి. గందరగోళంగా పెట్టుకొని అక్కడే తినేది, అక్కడే ప్లేట్లు, అక్కడే ల్యాప్టాప్ పనిచేసేది, అక్కడే ఈ విధంగా లేకుండా క్లటర్ ఫ్రీగా బెడ్రూమ్ పెట్టుకొని నీట్గా ఉంటే నిద్ర ఈజీగా పడుతుంది. అండ్ పడుకునే క్వాలిటీ ఆఫ్ ద మ్యాట్రెస్ చాలా ఇంపార్టెంట్. ఓకే, 10,000, 20,000 పెట్టి వాచ్ కొనమంటే కొంటారు, కానీ మంచి మ్యాట్రెస్ కొనమంటే కొనరు. మనం ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ లైఫ్ మ్యాట్రెస్ మీదే పడుకుంటున్నాం. సో డెఫినెట్గా మంచి కంఫర్టబుల్ మ్యాట్రెస్, కంఫర్టబుల్ పిల్లో అనేటివి ఉండాలి. రూమ్ టెంపరేచర్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మన ఇండియన్ కండిషన్స్లో ఏంటంటే ఎక్స్ట్రీమ్ టెంపరేచర్, సమ్మర్లో మనం చూస్తున్నాం ఇప్పుడు 45, 48 కూడా వెళ్ళిపోతుంది. అంత ఎక్స్ట్రీమ్ హై టెంపరేచర్ ఉంటే నిద్ర రాదు. ఓకే, ఏసీ అందరికీ ఉండదు, కనీసం కూలరు. రూమ్ టెంపరేచర్ కంఫర్టబుల్ మనకు 24, 22 డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఉంటే రూమ్ టెంపరేచరు ఈజీగా నిద్ర పడుతుంది. ఉక్క పోస్తూ చెమట పడుతూ ఉందంటే నిద్ర రాదు. సో ఆ టెంపరేచర్ మెయింటైన్ చేసుకోగలిగిన కండిషన్స్ ఉంటే మనము కొంచెం చల్లటి టెంపరేచర్ ఉంది అంటే ఈజీగా నిద్ర పడుతుంది. అండ్ కెఫీన్ అండి, ఈ స్టిమ్యులెంట్స్ ఉన్నాయి కదా, ఏవైతే కాఫీ, ఆల్కహాల్, స్మోకింగ్, ఈ స్టిమ్యులెంట్స్ని తగ్గించుకోవాలి. ఈవినింగ్ 5 తర్వాత కాఫీలు తాకండి. ఈ కరెక్ట్గా
9ంటికి కాఫీలు తాగే వాళ్ళని చూశాను నేను. అవును సార్. ఓకే. సో ఈ కెఫీన్ అంటే విపరీతమైన స్టిమ్యులెంట్ ఇది. ఇది నిద్ర పట్టనివ్వదు. ఓకే. సో ఈ ఈవినింగ్ కాఫీలు తాగటము ఇవన్నీ తగ్గించుకోవాలి. అండ్ స్మోకింగ్, ఆల్కహాల్ ఎంతవరకు కట్ డౌన్ చేసుకుంటే అంత మంచిది. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే తినటానికి పడుకోవటానికి మధ్యలో గ్యాప్. ఓకే. మీరు మసాలా బిర్యానీలు ఏవేవో బయట ఫుడ్లు 9ంటికి తిని 9:30 పడుకున్నారనుకోండి, కాసేపటికి అదంతా గొంతులోకి వస్తుంది, అవును సార్. నిద్ర పట్టదు. సో అలా కాకుండా 7ంటికే తినేసి, అంటే మసాలా బిర్యానీలు తినమని నేను ఎంకరేజ్ చేయట్లేదు, కానీ 7ంటికి తిని ఒక 2-3 గంటలు గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత 10ంటికి పడుకున్నారనుకోండి, దట్ ఈస్ వెరీ గుడ్ అండి. సో ఇలాంటివి అలవాటు చేసుకొని ఒక రెగ్యులర్ టైంలో పడుకొని స్టిమ్యులెంట్స్ ఏం ఇంకొకటి స్క్రీన్ టైం అండి. పడుకునేకి 2-3 గంటల ముందు స్క్రీన్ ఆఫ్ చేస్తే బెస్ట్ అండి.